హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రాపాక్స్. ఈరోజు మ్యాచ్ ప్రివ్యూ చూసుకుంటే మ్యాచ్ నెంబర్ 29 ముంబై ఇండియన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్కి మ్యాచ్ అనేది జరగనుంది. సో ఈ మ్యాచ్ అనేది ముంబై వాంకడే స్టేడియంలో జరగనుంది. సో ఈ వీడియోలో పిచ్ రిపోర్ట్, పిచ్ అనాలిసిస్ గురించి మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్గా చూసుకుంటే పిచ్ అనాలిసిస్ చూసుకుంటే వాంకడే స్టేడియంలో ఈ మ్యాచ్ అనేది జరగనుంది. సో ఇందులో ఈ ఐపీఎల్లో టోటల్ ఇప్పటివరకు 3 మ్యాచెస్ అనేవి జరిగాయి ఐపీఎల్ 2024లో. ఇందులో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 1 మ్యాచ్ అని విన్ అయింది. అదేవిధంగా సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం 2 మ్యాచెస్ అనేవి విన్ అయింది. సో ఇక్కడ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 175గా ఉంది. అదేవిధంగా ఇక్కడ హై స్కోర్ చూసుకుంటే లాస్ట్ మ్యాచ్ ముంబై వర్సెస్ ఢిల్లీ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 234 పర్ 5 వికెట్స్ కోల్పోయి చేసింది. అదేవిధంగా లోయెస్ట్ స్కోర్ చూసుకుంటే 125 పర్ 9 వికెట్స్ కోల్పోయి ముంబై ఇండియన్స్ చేసింది. ముంబై ఇండియన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్కి హెడ్ టు హెడ్ మ్యాచెస్ చూసుకుంటే టోటల్ 38 మ్యాచెస్ అనేవి జరిగాయి. ఇందులో 21 మ్యాచెస్ అనేవి ముంబై ఇండియన్స్ గెలిచింది, 17 మ్యాచెస్ చెన్నై సూపర్ కింగ్స్ గెలిచింది. పాయింట్స్ టేబుల్ చూసుకుంటే ముంబై ఇండియన్స్ 7th పొజిషన్లో ఉంది. 5 మ్యాచెస్ ఆడి 2 మ్యాచెస్ అనేవి విన్ అయ్యి 3 మ్యాచెస్ లూజ్ అయ్యి 4 పాయింట్స్తో -0.073 నెట్ రన్ రేట్తో 7th పొజిషన్లో ఉంది. అదేవిధంగా చెన్నై సూపర్ కింగ్స్ చూసుకుంటే 3rd పొజిషన్లో ఉంది. 5 మ్యాచెస్ అనేవి ఆడి 3 మ్యాచెస్ విన్ అయ్యి 2 మ్యాచెస్ అనేవి లూజ్ అయ్యి 6 పాయింట్స్తో +0.666 రన్ రేట్తో 3rd పొజిషన్లో ఉంది. ముంబై ఇండియన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్ లాస్ట్ హెడ్ టు హెడ్ మ్యాచ్ చూసుకుంటే ముంబై ఇండియన్స్ 139 పర్ 8 వికెట్స్ కోల్పోయి చేసింది. దాన్ని సిఎస్కే 140 రన్స్ 4 వికెట్స్ కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. సో ఇందులో బ్యాటింగ్ చూసుకుంటే నెహద్ 64 రన్స్ అనేవి చేశాడు. అదేవిధంగా సూర్యకుమార్ యాదవ్ 26 రన్స్ అనేవి చేశాడు. స్టబ్స్ 20 రన్స్ అనేవి చేశాడు. అదేవిధంగా చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ చూసుకుంటే డేవిడ్ కార్నర్ 44 రన్స్ అనేవి చేశాడు. రుతురాజ్ గైక్వాడ్ 30 రన్స్ అనేవి చేశాడు. శివం దుబే 26 రన్స్ నాట్అవుట్గా ఉన్నాడు. ముంబై ఇండియన్స్ యొక్క ప్లేయింగ్ 11 గురించి ఒకసారి చూసుకుంటే రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, టిమ్ డేవిడ్, షెఫర్డ్, మహమ్మద్ నబీ, శ్రేయస్ గోపాల్, జస్ప్రీత్ బుమ్రా, ఆకాష్ మంద్వాల్. ఇంపాక్ట్ ప్లేయర్గా సూర్యకుమార్ యాదవ్ని తీసుకోవచ్చు. ముంబై ఇండియన్స్కి ఒక కీ ప్లేయర్స్ గురించి మాట్లాడితే ఇషాన్ కిషన్ లాస్ట్ 5 ఇన్నింగ్స్లో ఢిల్లీ క్యాపిటల్స్కి 42 రన్స్, సన్ రైజ్ 34, ఆర్సీబీ 69, రాజస్థాన్ 16. రోహిత్ శర్మ లాస్ట్ 5 ఇన్నింగ్స్లో గుజరాత్ టైటన్స్కి 43 రన్స్, ఢిల్లీ క్యాపిటల్ 49, సన్ రైజ్ 26, ఆర్సీబీ 38, రాజస్థాన్ 0. సూర్యకుమార్ యాదవ్ లాస్ట్ ఒక ఇన్నింగ్స్ అనేది ఆడాడు. ఆర్సీబీపై 52 రన్స్ అనేవి చేశాడు. ఢిల్లీ క్యాపిటల్పై డక్అవుట్. తిలక్ వర్మ లాస్ట్ 5 ఇన్నింగ్స్లో గుజరాత్ టైటన్ 25 రన్స్, సన్ రైజ్ 64 రన్స్, రాజస్థాన్ 32 రన్స్, ఢిల్లీ క్యాపిటల్ 6, ఆర్సీబీపై 16 రన్స్ అనేవి చేశాడు. జస్ప్రీత్ బుమ్రా గుజరాత్ టైటన్పై 3 వికెట్స్ అనేవి తీశాడు. ఢిల్లీ క్యాపిటల్పై 2 వికెట్స్ తీశాడు. ఆర్సీబీపై 5 వికెట్స్ అనేవి తీశాడు. గ్రేడ్ గుజరాత్ టైటన్పై 2 వికెట్స్ తీశాడు. ఢిల్లీ క్యాపిటల్పై 4 వికెట్స్ తీశాడు. సన్ రైజ్పై 1 వికెట్, రాజస్థాన్ ఆర్సీబీపై 1 వికెట్. చెన్నై సూపర్ కింగ్స్ యొక్క ప్లేయింగ్ 11 గురించి ఒకసారి చూసుకుంటే రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్, రచిన్ రవీంద్ర, అజింక్య రహానే, డార్లిన్ మిచెల్, రిజ్వీ, రవీంద్ర జడేజా, మహేంద్ర సింగ్ ధోని, శార్దుల్ ఠాకూర్, ముస్తఫిజర్ రెహమాన్, తుషార్ దేశ్పాండే, మహేష్ దిశిక్షణ. ఇంపాక్ట్ ప్లేయర్గా శివం దుబేని తీసుకోవచ్చు. కీ ప్లేయర్స్ యొక్క గురించి చూసుకుంటే చెన్నై సూపర్ కింగ్స్ యొక్క రుతురాజ్ గైక్వాడ్ లాస్ట్ 5 ఇన్నింగ్స్లో 15, 26, గుజరాత్ టైటన్పై 46, కేకేఆర్పై 67 చేశాడు. రచిన్ రవీంద్ర ఆర్సీబీపై 37, సన్ రైజ్పై 12, గుజరాత్ టైటన్పై 46, కేకేఆర్పై 15,
ఢిల్లీ క్యాపిటల్పై 2 runs అనేవి చేశాడు. శివం దుబే ఆర్సీబీపై 34, సన్ రైజర్స్పై 45, గుజరాత్ టైటన్స్ 51, కేకేఆర్పై 25, ఢిల్లీ క్యాపిటల్పై 18. ముస్తఫిజర్ రహమాన్ వికెట్స్ చూసుకుంటే ఆర్సీబీపై 4 వికెట్లు తీశాడు, సన్ రైజర్స్పై 0, గుజరాత్ టైటన్స్ 2 వికెట్లు, కేకేఆర్పై 2 వికెట్లు, ఢిల్లీ క్యాపిటల్ 1. రవీంద్ర జడేజా చూసుకుంటే కేకేఆర్పై 3 వికెట్స్ తీశాడు, ఢిల్లీ క్యాపిటల్పై 1 వికెట్స్ అనేది తీశాడు. సో ఈరోజు వీడియోలో ప్లేయింగ్ 11, పిచ్ రిపోర్ట్, కీ ప్లేయర్స్ గురించి, ప్రాబబ్లీ 11 గురించి మాట్లాడడం జరిగింది. సో మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.